మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2020 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా జూలై మాసం వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందో మనము ఈ మాసం చూడబోతున్నాం. వృశ్చిక రాశి వాళ్ళకు పంచమశని నడుస్తూ ఉంది. పంచమశని చాలా వరకు ఇబ్బందికరం. కానీ భాగ్యస్థానాలకు గురువు రావడం వల్ల, గురువు పంచమ స్థానాన్ని చూడడం వల్ల పంచమశని యొక్క దుష్ప్రభావం తగ్గిపోయింది. ఇది మొట్టమొదటి బెనిఫిట్. రెండోది, రాశిని రాశ్యాధిపతి కుజులే చూస్తాడు. కుజులే రాశిని చూడడం ఇది రెండో బెనిఫిట్. అదేవిధంగా ఇక్కడ దశమ స్థానంలోకి శుక్రుడు కేతు ఉన్నారు. అంటే దశమ స్థానంలో శుక్రకేతువులు ఈ లగ్నానికి, ఈ రాశికి శుక్రుడు అంత మంచోడు కాదు. 10వ ఇంట్లో ఉన్నారు. ఈ 10వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుని కేతుని కుజుడు చూస్తాడు, అంటే రాశాధిపతి చూస్తాడు. ఇది మూడో బెనిఫిట్. తర్వాత దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడు, అంటే వృత్తిరీత్యా వ్యయం, అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పెట్టుబడులు పెట్టడము, కొత్తగా వ్యాపారం పెట్టడానికి అప్పులు చేసుకోవడము లాంటివి జరుగుతాయి. కూడా గురువు ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేసేటువంటి ఆ ఫైనాన్స్ కూడా దొరుకుతుంది. అదేవిధంగా ద్వితీయాన్ని అష్టమం నుంచి బుధుడు చూస్తున్నాడు. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అనుకున్నంత ఎఫెక్ట్ ఏం లేదు. కాబట్టి 4వ ఇంట్లో రాహువు, 10వ ఇంట్లో కేతువు. 4వ ఇంట్లో రాహువు ఈ రాశికి అంత మంచివాడు కాదు. ఈ రాహుని ఏ శుభగ్రహము చూడడం లేదు. కాబట్టి వీళ్ళకు సొంత ఇంట్లో కన్నా, అంటే ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుందని అర్థం. ఇతరత అంతా బాగుంది. పంచమశని కంట్రోల్ అయిపోయింది. రాశిని రాశ్యాధిపతి చూస్తాడు, గురువు రాశిని చూస్తాడు. గురువు రాశ్యాధిపతి ఇద్దరు చూస్తారు. ఇప్పుడు గురుబలం వచ్చింది, కుజబలం వచ్చింది. వీళ్ళకు చక్కగా 10వ ఇంట్లో ఉన్న 10వ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి మంచి రిజల్ట్ పొందుతారని అర్థం. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే, వేరే వాళ్ళ సమస్య వినకూడదు. వింటే ఆ సమస్య వీళ్ళకు వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా సరే జీవిత పర్యంతము ఇతరుల సమస్యలు వినకుండా ఉండడం మొట్టమొదటి పరిష్కారము. గోచారం ఎట్లన్నా ఉన్నాయి. అదేవిధంగా బాధాకరమైన సీరియల్, సినిమాలు కూడా చూడకూడదు. అక్కడ ఉన్నటువంటి ఆ పూర్తి బాధను వీళ్ళు రిసీవ్ చేసుకునేస్తారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు మొత్తం సక్సెస్ అవుతాయి. రీసెర్చ్ ఓరియంటెడ్ రాసేది. ఏదైనా ఒక సైంటిస్ట్ ఉన్నాడు, లేదా ఒక మంచి గొప్ప డాక్టర్ ఉన్నాడు, లేదా ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, లేదా ఒక మంచి రైటర్ ఉన్నాడు, లేదా పరిశోధకులు ఉన్నారు. పరిశోధించేటువంటి రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్ మొత్తం వృశ్చిక రాశే. ఆ రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాసం అత్యద్భుతంగా ఉంటుంది. బాగా ఎఫర్ట్ పెడతారు. తమను తాము మర్చిపోయి కష్టపడే వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి ఈ రాశికి గురుబలం రావడం చాలా శుభదాయకం. పంచమశని నశించడం మంచి అద్భుతమైన ఫలితం. 4వ ఇంట్లో రాకున్నాడు కాబట్టి స్వగృహ యోగం తక్కువ. ఈ నెలలో మీరు ప్లాట్లు కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా, ఇండ్లు కట్టాలన్నా, వాహనం కొనాలన్నా వాయిదా వేసుకోవడం మంచిది. రాహు కాబట్టి భ్రమింపజేస్తాడు. మీరు మంచి ఒక 4-5 లక్షల రూపాయల కారు కొనాలంటే మీకు 1 కోటి రూపాయల కారు ఉన్నట్టు ఫీలింగ్ ఇస్తాడు. కానీ 4 లక్షల రూపాయల కారు కూడా కొన్నాడు రాహు. అంటే విజువలైజేషన్ ప్లానెట్ ఓన్లీ. ఆలోచింపజేస్తాడు అంతే, కానీ దాన్ని మెటీరియల్ చేయనీడు. కాబట్టి ఇక్కడ ఇల్లు కూడా అంతే. వాహనము, ఇండ్లు, ఆస్తులు అలాగే చేస్తారు. ఒకవేళ మీరు ఫ్లాట్ అమ్మాలంటే కూడా తక్కువ రేటుకి వెయిట్ చేస్తాడు. కాబట్టి ఈ మాసం మీరు భూమి సంబంధమైనటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కూడా వాయిదా వేసుకోవడం మంచిది. మీరు వాయిదా వేసుకోకపోయినా అవి ఆటోమేటిక్ పడతాయి. కానీ గురువు రాశిని చూడడం వల్ల ఎక్కువగా బంగారం కొనడము, గోల్డ్ స్కీమ్స్ వేయడము, శుభకార్యాల రీత్యా గోల్డ్ కొనే అవకాశం రావడము, ఇటువంటివన్నీ జరుగుతాయి. భాగ్యస్థానంలో రవి ఉన్నాడు కాబట్టి తండ్రికి మంచిది. గురువు రవి గురువు కలిశారు కాబట్టి వీళ్ళకు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవాలి. అదేవిధంగా కాలభైరవ ఆరాధన చేయాలి. శనేశ్వరుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి దుర్గారాధన, 4వ ఇంట్లో రాహుగ్రహానికి దుర్గారాధన, ఇవి చేస్తే చాలు. ఈ మాసం ఏదైనా ఉన్న హెచ్చుతగ్గులు కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. అదేవిధంగా 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు వృత్తి స్థానంలో, అంటే వస్త్ర వ్యాపారము లేదు ఇంకేదన్నా సొంత వ్యాపారం ఏదైనా ఉన్న వాళ్ళకు శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది. కానీ అన్నింటినీ అధిగమించగలిగే శక్తి గురువు ఇస్తాడు. కాబట్టి రాశిని 2 శుభగ్రహాలు చూడటం ఈ నెల వీళ్ళకి అదృష్టం చెప్పచ్చు. బుధుడు కూడా స్వస్థానంలో ఉంటూ ద్వితీయాన్ని చూస్తాడు, అష్టమ స్థానంలో ఉంటూ. అంటే ఆరోగ్యము మీకు బాగానే ఉంటుంది. అంటే ఆరోగ్యరీత్యా ఖర్చులు తక్కువ.
ఎందుకంటే అష్టమ స్థానంలో ఇంకేదన్నా గ్రహం ఉంటే మనం చెప్పుకోవచ్చు. కానీ బుధుడు స్వస్థానం కదా, అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి దుస్సంఘటనలు జరగవు. ఆకస్మికంగా ఏదో నష్టము, కష్టం రావడం, అవమానం జరగడం లాంటివి జరగవు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు ఈ మాసం 10వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి వృత్తిలో ఆటంకాలు కూడా ఇస్తాడు. కానీ ఆ స్థానాన్ని కుజుడు చూడడం ఆటంకాలు అధిగమించే శక్తినిస్తాడు. కాబట్టి వీళ్ళకి కలిసి వచ్చే రంగులు ఎరుపు, పసుపు, ఆరెంజు అనే రంగులు బాగా కలిసి వస్తాయి. ఈ రెడ్ కలర్ ఫుడ్డు అంటే టమాటా రైస్ లాంటివి ఎక్కువ తినచ్చు. ఎల్లో కలర్ ఫుడ్ అంటే లెమన్ రైసు, ఎల్లో కలర్ ఫ్రూట్స్ అంటే మ్యాంగోస్ బాగా తీసుకోవచ్చు. ఆరెంజ్ కలర్ కూడా కలిసి వస్తున్నట్టు క్యారెట్, కేసరి, ఆరెంజెస్ బాగా తీసుకోవచ్చు. కాబట్టి ఈ విధమైన ఫుడ్ తీసుకోవచ్చు. నేను చెప్పినటువంటి సంఖ్యలు మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ రంగుల్లో ఉన్న వస్తువులు దుస్తులు కూడా బాగా వాడచ్చు. 10వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీరు విఘ్నేశ్వర ఆరాధన చేస్తే వృత్తిలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. కాబట్టి మీకున్నటువంటి వ్యతిరేకతలు ఎలా తొలగించుకోవాలి, అనుకూలతలు ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు పూర్తి ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి ఈ పరిహారాలు చేసుకుని చక్కగా మీరు మరింత శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.